ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. ఈ వీడియోలో మనం ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వీళ్ళేమో సపరేట్ ఏం కాదండి. సో వాళ్ళు డిగ్రీ కానీ ఇంటర్ కానీ బైపీసీ కానీ హెచ్ఈసీ కానీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ విచ్ మీన్స్ అందులో అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ సపరేట్గా రీజనింగ్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో రీజనింగ్ అటో ఇటో కష్టపడతారు, మంచి మార్కులు వస్తాయి. కానీ ఈ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో అలా స్టూడెంట్స్కి ఈ వీడియో అనేది క్లియర్గా చూడండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. మీరు ఎవ్వరి వల్ల మీరు కంపేర్ టు మ్యాథ్స్ స్టూడెంట్స్కి మీరు తక్కువ ఎక్కడా కాదు. బట్ చదివే విధానం ఎలా చదవాలి, సో ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మన యొక్క ఆలోచన ధోరణి కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ వరకే ఉండాలి తప్పిస్తే మన డిస్క్రిప్టివ్ వేలు ఉండొద్దు అనమాట. సో అందుకోసమే ఈ స్పెషల్ వీడియో అనేది మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో జస్ట్ మనము ఫస్ట్ చాలా మంది కూడా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే నాన్ మ్యాథ్స్ అంటే నాకు స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేది రాదు. స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్. అదేవిధంగా వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ రావని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టేబుల్స్ అడిగినా సరే, సో 18 5 అన్నప్పుడు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్యాలిక్యులేషన్స్ అనేది స్పీడ్ గా ఉండదు, తక్కువ ఉంటుందని ఫస్ట్ అంటారు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టెప్స్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం. స్టెప్స్ అనేది గుర్తు రావడం లేదు, ప్రాపర్ గా ఆన్సర్ రావడం లేదు అని చెప్పి ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతుంటారో. అండ్ వీటన్నిటిని మించి ఏంటంటే కాన్సెప్ట్ అనమాట. అంటే ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్ ని బట్టి పడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చాలా మంది స్టూడెంట్స్ టీచ్ చేశాను కాబట్టి దగ్గర నుంచి చూసి వాళ్ళని అడిగి అసలు మీరు ఎందుకు మ్యాథ్స్ అంటే నీకు అంత భయం ఎందుకని సో స్టూడెంట్స్ని అడిగి చేస్తున్న వీడియో కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో ఈ రెండు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇంప్రూవ్ కావాలంటే టేబుల్స్ అనేది అప్ టు 20 టేబుల్స్ వరకు ఎట్లా లేపడిగినా చెప్పాలి. చిన్నప్పుడు మనం అందరం చదువుకునే ఉంటాం, బట్ అయిన తర్వాత వాటి యొక్క వాడకం అనేది మనకి రాదు కాబట్టి మర్చిపోయి ఉంటాం అనమాట. బట్ టేబుల్స్ అనేది 20 వరకు చదివితే మనం స్పీడ్గా ఇంప్రూవ్ అవుతాం. అండ్ స్క్వేర్స్ మినిమం అందరూ 20-25 అంటారు కానీ బట్ నా పాయింట్ ఆఫ్ లో మినిమం 50 స్క్వేర్స్ వరకు రావాలి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు 50 స్క్వేర్స్ వరకు ఎక్కడ అడిగితే అక్కడ రావాలి. అండ్ నెక్స్ట్ సర్కిల్ క్యూబ్స్ అనమాట. సో క్యూబ్స్ కూడా మినిమం 30 క్యూబ్స్ వరకు రావాలి. సో టేబుల్స్ 20, స్క్వేర్స్ 50, క్యూబ్స్ 30. ఈ మూడు కనుక ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్ ఉంటారో క్యాలిక్యులేషన్ లా ఇంప్రూవ్ అవుతారు అనమాట. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టెప్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టెప్స్ దగ్గర ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కి నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ x = 10 అని ఉంది అనుకోండి. ఒక ఈక్వేషన్ వచ్చింది, ఏమని వచ్చింది? సో y = 2x + 5 అని వచ్చింది అనుకోండి. సో నార్మల్ గా మనం ఏం చేస్తామంటే x = 10 అన్నది అని చెప్పేసి y = 2 × 10 + 5. సో 2 × 10 20 + 5. సో ఆన్సర్ ఎంత అయింది? 55 అని చెప్పేస్తాం అనమాట. సో ఇది బేసిక్ గా బిగినర్స్ కి, అదే విధంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు చేసే ప్రాసెస్ అనమాట. అదే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే x = 10 కాబట్టి వాడు మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తాడు. సో 2 × 10 20 + 5. సో డైరెక్ట్ గా y = 25 అని చెప్పి ఆన్సర్ వేస్తారు అనమాట. అంటే మీరు చేసేది ఏంటంటే ఎక్స్ట్రా స్టెప్స్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో ఆ స్టెప్స్ దగ్గర డిలే ఉండకుండా ఉండాలంటే బై ప్రాక్టీస్ వాళ్ళు వస్తుంది. ఈ రెండు ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, అవి ఓవర్కమ్ చేయొచ్చు. నేను చెప్పిన విధంగా టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ వస్తే ప్రాక్టీస్ వల్ల ఖచ్చితంగా ఈ రెండింటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ప్రతి స్టూడెంట్ కూడా చేయొచ్చు. అండ్ మోస్ట్ అండ్ డేంజరస్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ ని బట్టి పడుతూ ఉంటారు అనమాట. కాన్సెప్ట్ ని నేర్చుకోరు. మ్యాథ్స్ అనగానే అదేదో పెద్ద భయంకరంగా లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. పైసా లేకపోతే ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన కాంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్ సర్కిల్, సొసైటీలో, ఫ్యామిలీ మెంబర్స్ లా వాటిని మించిన ప్రాబ్లమా అంటే మ్యాథ్స్ అనేది అస్సలు కానే కాదు. అది ఒక జోనరు. మన లైఫ్ లా మ్యాథ్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక పార్ట్ మాత్రమే, అదే ఎగ్జామ్ మొత్తం కాదు. మీరు ఏ ఎగ్జామ్ చూసినా దీనికి ఒక 20%, ఒక 50% వెయిటేజ్ లాగా ఉంటుంది తప్పిస్తే ఇదే ప్రపంచం కాదు. ఫస్ట్ మీరు ఆ ఫియర్ ని తీసేయండి. మీరు ఆ ఫియర్ పోవాలంటే ఏం కావాలి? కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఎలా సార్ అంటే ఫస్ట్ నేను చెప్తానండి, చాలా మంది కూడా ఏంటంటే చదివే విధానం తెలియదు అనమాట.
సో మ్యాథమెటిక్స్ అనగానే ఫస్ట్ ఏం చేస్తారంటే గబా 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 ఫ్లోలో వెళ్ళిపోవాలని చెప్పేసి ఈజీగా ఉన్న టాపిక్స్ ఏజెస్ కానీ, లేదంటే పార్ట్నర్షిప్ కానీ, లేదంటే నెంబర్ సిస్టమ్ ఓన్లీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కానీ, ఇలా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ని మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ మీద ఐడియా లేని వాళ్ళు, ప్రాపర్ గా స్పీడ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఫ్లోలో వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంది ఫస్ట్ బేస్ ఏంటిదో ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే బేస్మెంట్ ని ఎంత లోతుకేస్తే ఎన్ని పిల్లర్స్ వేసి స్ట్రాంగ్ గా రాడ్స్ అయితే ఎవ్రీథింగ్ ఒక కాంక్రీట్ ప్రతి ఒక్కటి కూడా ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్ ఎందుకు తీసుకుంటాం. ఒకసారి బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ గా మనం కన్స్ట్రక్ట్ చేస్తే దానిపైన ఎన్ని ఫ్లోర్లను వేసుకోవచ్చు. అందుకోసమే మీరు ఎవరైతే మ్యాథ్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అసలు డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే రావడం తోటే మీకు నచ్చిన టాపిక్ వెళ్ళిపోతారు. అలా వెళ్ళొద్దు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అది మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా బిగినర్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంటర్ అయ్యి అథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ రీజనింగ్ ఆల్సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా నెంబర్ సిస్టమ్, అంటే తెలుగులో సంఖ్యామానం అంటాం. ఇది ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే, మీరు ఒక్కసారి కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కనుక మీరు చూస్తే, మీరు రైల్వే ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అందులో ఈ నెంబర్ సిస్టమ్ లో టాపిక్స్ కూడా సబ్ టాపిక్స్ కూడా క్లియర్ గా ఉంటాయి అనమాట. నేను చూపిస్తాను మీకు. ఆ టాపిక్స్ చూపించిన తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మ్యాథమెటిక్స్ అంటే నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ బాడ్ మాస్ ఉంటుంది, డెసిమల్స్ ఉంటుంది, ఫ్రాక్షన్స్ ఉంటుంది, ఎల్సిఎం ఉంటుంది, హెచ్సిఎఫ్ ఉంటుంది. అంటే ఎన్ని సబ్ టాపిక్స్ చూడండి నెంబర్ సిస్టమ్ లో. బాడ్ 1 2 3 4 5 అంటే స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ కూడా వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ కూడా వస్తాయి అనమాట. ఇది అఫీషియల్ గా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్టీపీసీ కానీ మీరు రాసేటప్పుడు మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మీకు చూపించడానికి ఎగ్జాంపుల్ కింద తీసుకోవడం చెప్తున్నాను. నేను చెప్తాను ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి సార్, ఎందుకు తీసుకోవాలి సార్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఈ నెంబర్ సిస్టమ్ ఒకటి మీరు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ నెంబర్స్ మీద అవగాహన వస్తుంది. అంటే నెంబర్స్ అంటే ఏంటి సార్ అంటే, మీరు ఏదైనా సరే అర్థమెటిక్ లో ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా సరే ప్రతిదీ డిపెండింగ్ ఆన్ నెంబర్సే. అది ఈవెన్ నెంబర్స్ అన్న కావచ్చు, ఆడ్ నెంబర్స్ అన్న కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ అన్న కావచ్చు, కాంపోజిట్ నెంబర్స్ అన్న కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా ప్రైమ్ అయినా కో ప్రైమ్ అయినా ప్రతి ఒక్కటి కూడా నెంబర్స్ తోటే. న్యాచురల్ నెంబర్స్ కావచ్చు, అవునా కదా, న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్స్ అయితేంది, మనకేంది రేషనల్ అయితేంది, ఇర్రేషనల్ అయితేంది, ప్రతి ఒక్కటి కూడా ఇది బేసిక్ అన్నమాట. ఇది నేర్చుకోకుండా మనం డైరెక్ట్ ఎక్కడికి జంప్ కావచ్చు. సో ఇక్కడ మీకు నెంబర్ సిస్టమ్ లా ఫ్రాక్షన్స్ తెలుస్తుంది, డెసిమల్స్ తెలుస్తుంది, ఎల్సిఎం తెలుస్తుంది, హెచ్సిఎఫ్ తెలుస్తుంది, బాడ్ మాస్ తెలుస్తుంది, బాడ్ మాస్ రూల్ ఉంటుంది, వి బాడ్ మాస్ అంటే ఇది తెలుస్తుంది. దీంతో పాటుగా మీకు స్క్వేర్ రూట్ తెలుస్తుంది, క్యూబ్ రూట్ తెలుస్తుంది. అంటే ఫస్ట్ మనము అర్థమెటిక్ స్టార్ట్ చేస్తున్నామంటే కంప్లీట్ కాన్సెప్ట్ దేని మీద ఉండాలి, నెంబర్ సిస్టమ్ మీద ఉండాలి. ఇందులో మీకు డివిజబిలిటీ రూల్స్ అని కూడా వస్తుంది. అదే షార్ట్ కట్. మీకు వేదిక్ మాస్ కానీ షార్ట్ కట్ కానీ ఇవన్నీ కూడా ఏ ఫ్యాకల్టీ, ఈవెందో నేను చెప్తున్న మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఇవన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్స్ నుంచే చెప్తాం. అందుకోసమే ఈ ఏరియా స్ట్రాంగ్ ఉండాలి. నెంబర్ సిస్టమ్ ఏమి ఉండాలి, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, బాడ్ మాస్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, సో స్క్వేర్స్, క్యూబ్స్, వీటి వరకు పర్ఫెక్ట్ గా ఉంటే నెక్స్ట్ మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా సరే వీటికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ చేయాల్సింది, ఇది ఎక్కువ రోజులు పట్టినా సరే నెంబర్ సిస్టమ్ మీద ఫోకస్ చేయాలి. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పర్సంటేజెస్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ పర్సంటేజెస్, శాతాలు. సరే ఎందుకు నేర్చుకోవాలి సార్ పర్సంటేజెస్ సెకండ్ అంటే, ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు రాసేది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుంటే ఒక క్వశ్చన్ కి 45 సెకండ్లు ఉంటుంది. ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఆన్ అండ్ యావరేజ్ గా బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఎగ్జామ్ బట్టి 45 సెకండ్ లోపు మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మీరు దాన్ని తీసుకొని x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ అని ట్రెడిషనల్ మెథడ్ లో చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్ మీకు వస్తుంది, ఆన్సర్ ఇన్ టైంలో రాదు. మరి అలాంటి వాటివల్ల ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసే మెథడ్ ఏదంటే పర్సంటేజెస్. టోటల్ వాల్యూ 100% అనుకుంటాం, కానీ నీకు ఆన్సర్ స్టెప్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 1 5 3 2 1 సంథింగ్ ఏదో ఉంది, ఓకేనా, దాంట్లో 30% లేదా 20% లేదా 10% అడిగిన అనుకో, ఈ టోటల్ వాల్యూని 100% అనుకోవడం వల్ల 10% అంటే రైట్ సైన్స్ ఒక డిజిట్ పెట్టుకుంటాం, అయిపోయాయి 1532 ఆన్సర్ అయిపోయాయి. ఓకేనా? సో అంటే ఇది దీని ఉపయోగాలు ఏందో చెప్తున్నా. పర్సంటేజెస్ వల్ల
క్యాలిక్యులేషన్స్ రెడ్యూస్ అయిపోతాయి. మనకి ఎగ్జామినేషన్లో కావాల్సింది కూడా అదే. షార్ట్ కట్స్ ఎప్పుడు అర్థమైతే షార్ట్ కట్స్ నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? నీకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్న రోజే నువ్వు కాన్సెప్ట్ అనేది ఈజీగా చేయగలుగుతావు, షార్ట్ కట్ చేస్తావు, ఆప్షన్స్ ద్వారా వెరిఫికేషన్ మెథడ్ కూడా చేస్తావు. అవునా కాదా? సో డిజిటల్ సమ్ మెథడ్ అయితే ఏంది, ఆప్షన్స్ ద్వారా వెరిఫికేషన్స్ అన్ని ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు వస్తాయంటే వీటి మీద స్ట్రాంగ్ ఉండాలి. ఇక నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, తెలుగులో ఏమంటారు నిష్పత్తి అనుపాతం. ఇప్పుడు ఇదెందుకు సార్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, సింపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటిని పర్సంటేజ్ అనుకొని తీసుకుంటాం. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3/4 అంటాడు, లేదా 1 3/4 అంటాడు, లేదా 15 2/3 అంటాడు. ఇలా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు పర్సంటేజ్ గా చేస్తే ఏమైందంటే డిఫికల్టీ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్, అవునా కదా? ఇంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎవరిని అడుగుతాం? మన ఇంట్లో మెంబర్స్ని అడుగుతాం. అమ్మని కానీ, నాన్నని కానీ, అక్కని కానీ, చెల్లెని కానీ, అన్నయ్యని కానీ, తమ్ముని కానీ అడుగుతాం. వాళ్ళు మనకి హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తాం, రిలేటివ్స్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వీళ్ళకి కూడా హెల్ప్ చేయని సిచ్యువేషన్లో పొరుగు వాళ్ళని వీళ్ళని అడుగుతుంటాం. ఇది కూడా అంతే. ఫస్ట్ మనం బేసిక్ నెంబర్ సిస్టమ్ నేర్చుకుంటాం, దాని తర్వాత పర్సంటేజ్ శాతాలను నేర్చుకుంటాం. దీని తర్వాత దీనితోటి సాల్వ్ చేసే వాటినేమో పర్సంటేజ్ తోటి సాల్వ్ చేస్తాం. పర్సంటేజ్ తోటి సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ని రేషియో ప్రపోర్షన్ తోటి సాల్వ్ చేస్తాం. అంటే ఇలా ఫ్రాక్షన్ మెథడ్స్ కానీ, ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కానీ వచ్చినప్పుడు టోటల్ వాల్యూ కింద డినామినేటర్ ఏ వాల్యూ ఉంటుందో టోటల్ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉందండి. ఎప్పుడైనా డినామినేటర్, ఇది న్యూమరేటర్ అంటాం, ఇది డినామినేటర్ అంటాం. ఈ కింద ఉన్న వాల్యూని టోటల్ వాల్యూ అంటాం. పర్సంటేజెస్ ఏమో టోటల్ 100% అనుకుంటే ఇక్కడ వచ్చేసరికల్లా కింద ఉన్న వాల్యూని మనము ఏమంటాము? మనం కింద ఉన్న వాల్యూని టోటల్ వాల్యూ అనుకుంటాం. మరి ఆ టోటల్ వాల్యూ అనుకున్నప్పుడు సిచ్యువేషన్ మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 100 మంది, ఒక స్కూల్లో 500 మంది అనుకోండి. ఇప్పుడు అందులో 1 పార్ట్ ఎంత అని అనుకున్నప్పుడు మనము టోటల్ గా 5 parts ఈజ్ ఈక్వల్ టు 500 అయితే 1 part ఏమైతుంది? 100 అవుతుంది. అంటే ఇలా ఫ్రాక్షన్లు అనమాట. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంక్రీజ్ అయింది అనుకో, ప్లస్ పెట్టుకుంటా, డిక్రీజ్ అయింది మైనస్ పెట్టుకో. అంటే పర్సంటేజెస్ ద్వారా చేస్తే క్యాలిక్యులేషన్ టైం పడదు అనుకున్న సిచ్యువేషన్, అలాంటి ప్రాబ్లమ్స్ ని నువ్వు రేషియో ప్రపోర్షన్స్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఈ రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటే నువ్వు ఏజెస్ ఈజీగా చేయొచ్చు. ఏజెస్, పార్ట్నర్షిప్ కూడా, ఇవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యావరేజెస్ అన్నమాట. యావరేజెస్ అంటే సగం. సో మనం సగటును కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతామో వాటి అప్లికేషన్ ఓరియంటెడ్గా యూజ్ చేస్తాం. అంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఈ 4 మీద బాగా ఫోకస్ చేయండి. నెల రోజులే పట్టిని, 2 నెలలే పట్టిని, 3 నెలలే పట్టిని, 4 నెలలే పట్టిని, ఒక్కొక్క టాపిక్ 30 రోజులు మీరు చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక్కసారి వీటి మీద కనుక మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే ఉపయోగం ఏంది సార్ అంటే చెప్తాను, మీకు ఇక్కడనే చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్స్ ఇక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను. ఈ 4 కనుక మీరు పర్ఫెక్ట్ గా అయితే కనుక మీరు ఈ 4 నేను చెప్పిన 4 ఏవైతే ఉన్నాయో టాపిక్స్ మీరు పర్ఫెక్ట్ గా అయితే మీరు ఏ టాపిక్స్ ని అవలీలుగా ఆన్సర్ చేయగలుగుతారో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒకసారి నెంబర్ సిస్టమ్ కనుక నేర్చుకున్నట్లయితే బార్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈ అన్ని కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? అదేవిధంగా రేషియో ప్రపోర్షన్ నేర్చుకోవడం వల్ల మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ గా అండ్ రేషియో ప్రపోర్షన్ పర్సంటేజ్. సో ఈ మెన్సురేషన్ అనేది ప్యూర్ మ్యాథ్స్ లో వస్తే నేను చెప్తాను దాని గురించి. ఈ టైమ్ అండ్ వర్క్ ఏదైతే ఉందో, టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎల్సిఎం, ఎస్సిఎఫ్ టోటల్ వాల్యూని టోటల్ ఎల్సిఎం తీసుకొని చేస్తాం. ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఉపయోగిస్తాం. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉపయోగించి సాల్వ్ చేసే ఉంటుంది, కాన్సెప్ట్ ఉపయోగించి సాల్వ్ చేసే ఉంటుంది, రేషియో ప్రపోర్షన్ యూజ్ చేసే కూడా ఉంటుంది. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్, ఇది కంప్లీట్ గా బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ యాజ్ వెల్ యాజ్ రేషియో ప్రపోర్షన్. పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్, సిఐఎస్ఐ, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, బార్మొడ్డి అంటాం కదా. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్ వస్తే వాటి యొక్క అప్లికేషన్ ఇది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ ఇది కూడా అంతే. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్ అడ్వాంటేజెస్ అవి వస్తాయి. ఆల్జిబ్రా అనేది ప్యూర్ మ్యాథ్స్ కింద తెలుసు, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఈ స్క్వేర్ రూట్ ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ చెప్తున్నాం. ఈ ఏజెస్ ఏదైతుందో ఈ ఏజ్ క్యాలిక్యులేషన్స్ కూడా కంప్లీట్ మీకు వాటి నుంచి వస్తే, క్యాలెండర్ క్లాక్స్ కూడా ఈజీగా, పైప్స్ అండ్ సిస్టమ్స్ వన్స్ టైమ్ అండ్ వర్క్ మీకు పర్ఫెక్ట్ గా వస్తే పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా వస్తాయి. ఇందులో కొన్ని టాపిక్స్ లేవు యాక్చువల్ గా సిలబస్ లో, బట్ మన దాంట్లో అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి అన్నమాట. అందుకోసమే మీరు స్టార్ట్ చేసేది ఎప్పుడైనా సరే ఆలోచించి స్టార్ట్ చేయండి. ఓకేనా? నేను ఏదైతే చెప్పానో ఈ టాపిక్స్ అన్ని కూడా బేసిక్ నుంచి మీకు అర్థమయ్యే విధంగా చాలా స్ట్రాంగ్ గా 4 సబ్జెక్ట్స్ లాగా మీకు ఒక బేస్మెంట్ అనేది 100%
ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ గా ఓన్లీ మ్యాథ్స్ కావాలనుకుంటే మీకు 499 6 months వ్యాలిడిటీ తోటి అథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కూడా మీకు ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు చెప్పగానే చూడాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని 0 to Hero బ్యాచ్ అని ఉంటుంది. అందులో డెమో వీడియోస్ చూడండి. ఫస్ట్ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాను. వాడుక భాషలో ఇప్పుడు నేను 3 జాబ్లు, రైల్వే అయితే, పోలీస్ అయితే, గ్రూప్స్ అయితే 3 ఉద్యోగాలు సాధించే అనుభవం, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్ కి ఎలా చెప్తే అర్థమవుతుందో నేను అలానే చెప్తానండి. ఓకేనా? హై లెవెల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, వాళ్ళ వే ఆఫ్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బిగినర్స్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఫస్ట్ సబ్జెక్ట్ అనేది రావాలి. వన్స్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మీరే డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినాయి, మీరే అవలీలగా ఈజీగా సాల్వ్ చేస్తారు. మీరు అలా ఎప్పుడు సాల్వ్ చేస్తారు? నీ దగ్గర కాన్సెప్ట్ ఇంట్లో. ఆ కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా అన్ని టాపిక్స్ మీద ఒక మోడల్ తీసుకున్నట్లయితే 5 to 10 ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లమ్ ఒక మోడల్ కవర్ అయ్యే విధంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో మన కిరణ్ స్టడీస్ యాప్లో అథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కలిపి కూడా లిమిటెడ్ స్టూడెంట్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆఫర్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎవరైతే కావాలనుకుంటారో తీసుకోండి. ఓకేనా? ఇది మనకి ఏంటిది? మ్యాథమెటిక్స్ సంబంధించి. ఇప్పుడు వన్స్ కంప్లీట్ అయిందంటే ప్యూర్ మ్యాథ్స్ అనమాట. సో ఈ ప్యూర్ మ్యాథ్స్ లో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఓకేనా? సో ఈ ప్యూర్ మ్యాథ్స్ లా మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది మెన్సురేషన్ అనమాట. క్షేత్రమితి అంటాం కదా. సో మెన్సురేషన్ అంటే క్షేత్రమితి అంటాం మనం. మెన్సురేషన్ ని క్షేత్రమితి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఆల్జిబ్రా అంటే 10th వరకు మనం నేర్చుకున్న ఇంటర్ +1 +2 నేర్చుకున్న ఫార్ములాస్ అన్ని వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జామెట్రీ అయితేంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ మేజర్ గా ఇవి నేర్చుకుంటే ఈ మెన్సురేషన్ లో కూడా మీకు 2 dimension ఉంటుంది, 3 dimension ఉంటుంది అనమాట. 2 dimension అంటే ఏం లేదు, ఒక వస్తువుని మెజర్ చేయాలంటే ఎనీ 2 parameters ఉండే ఏంటిదండి? లెంత్, బ్రెడ్త్, హైట్, అంతే కదా. సో పొడవు, వెడల్పు, ఎత్తు, ఈ మూడిట్ల ఏవైనా 2 పారామీటర్స్ ఇస్తే దాని యొక్క 2Dని మనం చెప్పొచ్చు అనమాట. అదే గనక 3 ఉంటాయి, ఎనీ 3 LBH కనుక ఉంటే దాని యొక్క వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్నే 3 dimension అంటాం. క్యూబాయిడ్, సిలిండర్, ప్రిజం ఇవన్నీ కూడా వస్తాయి. స్పియర్ అయితేంది. ఈ 2 dimension ఏమొస్తాయి మనకు? ట్రయాంగులర్ అయితేంది, స్క్వేర్ అయితేంది, రెక్టాంగులర్ అయితేంది, ట్రెపిజియం అయితేంది, ఇవన్నీ కూడా మీకు ఈ 2 dimension లో వస్తాయి అనమాట. అంటే ఏదైనా సరే ఈ మూడిట్ల లెంత్, బ్రెడ్త్, హైట్, ఈ మూడిట్ల ఎనీ 2 కాంబినేషన్స్ తోటి ఉంటే 2 dimensional. వాటి యొక్క ఏం కనుక్కో అంటాడు? సో పెరిమీటర్ కనుక్కో అంటాడు, ఏరియా కనుక్కో అంటాడు, వాల్యూమ్ కనుక్కో అంటాడు. ఇంతకు మించి ఎక్కువ ఏం అడగడు మిమ్మల్ని. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆల్జిబ్రా. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆప్షన్ వెరిఫికేషన్ ఫార్ములాస్. జామెట్రీ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్, సర్కిల్ అయితేంది, πr², పెరిమీటర్ అవుతుంది, ఏరియా అయితేంది, పెరిమీటర్ 2πr అవుతుంది, πr², ఇవన్నీ ఫార్ములాస్ తో పాటుగా కొన్ని ప్రాపర్టీస్ ఉంటే అవి నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే స్టాటిస్టిక్స్ దీంట్లో మీన్, మోడ్, మీడియం ఈ 3 చాలా ఇంపార్టెంట్. యావరేజ్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. మళ్ళీ అందులో శాంపుల్ పాయింట్స్ అని ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కనుక్కోవాల్సి వస్తుంది. ఇలా డిఫరెంట్ అన్ని కూడా కంప్లీట్ గా మీకు ఈజీ వేలో అండర్స్టాండ్ చేయడానికి. ఇందులో కేవలం ఒక 2 ఫార్ములాస్, ఏరియాకి ఒక ఫండమెంటల్ ఫార్ములా ఉంటుంది, వాల్యూమ్కి ఒక ఫండమెంటల్ ఫార్ములా ఉంటుంది, వైశాల్యానికి అదేవిధంగా వాల్యూమ్కి. ఈ 2 ఫార్ములాస్ షార్ట్ కట్ నేను మెన్సురేషన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ 2 కనుక నేర్చుకుని మీరు ఏ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయగలరు. సో అందుకోసమే మీరు భయపడకండి. ఫస్ట్ థింగ్, లైఫ్ లా ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు ఒక స్టెప్ ముందలకి వెళ్ళండి. వాట్ ఎవర్ ఇట్స్, తర్వాత ఏదైతే అదైంది. ఫస్ట్ అయితే నువ్వు మొదలు పెట్టు. నేను చెప్పిన విధంగా, నేను ఏదైతే చెప్పానో నేను చెప్పిన విధంగా కంప్లీట్ గా ఈ టేబుల్స్ అప్ టు 20 tables వరకు నేర్చుకో, స్క్వేర్స్ 50 వరకు నేర్చుకో, క్యూబ్స్ 30 వరకు నేర్చుకో. ఈ స్టెప్స్ ఎందుకు స్పీడ్ ఇంప్రూవ్ కాదో చూడు. ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్. ఒక టాపిక్ మీరు కంప్లీట్ అయిందంటే ఆ టాపిక్ లో ఒక మోడల్ కి మినిమం ఒక 50 నుంచి 100 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. నెంబర్ సిస్టమ్ అయిపోయింది అనుకో, అందులో 50 నుంచి 100 ప్రాబ్లమ్స్, ఒక్కొక్క ప్రాబ్లం ఒక మోడల్ కవర్ అయ్యే విధంగా ఒక షార్ట్ నోట్స్ రాసుకున్నాను. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నోట్స్ రాసుకున్నాను. నేను ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్లు, రైల్వేలో వచ్చిన క్వశ్చన్లు, స్టేట్ లో వచ్చిన క్వశ్చన్లు, ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చిన క్వశ్చన్స్ అయితేంది, బ్యాంక్ లో వచ్చిన క్వశ్చన్స్ అయితేంది,
ఇవన్నీ కూడా నేను నోట్స్ రాసుకోండి నేను ప్రిపేర్ అయ్యే టైంలో. బ్యాక్గ్రౌండ్ అంతా మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉంటుంది అనమాట. సో అందుకోసమే మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మీకు ఖచ్చితంగా బేసిక్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చాలా తక్కువ అమౌంట్కే చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ వల్ల అతి తక్కువ అమౌంట్కే మీకు లిమిటెడ్గా అయితే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి. మీరు డెమో వీడియో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. దాని తర్వాత రీజనింగ్ ఎలా చదవాలనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా జనరల్ సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీ రైల్వేకి ప్రిపేర్ అవ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏందనేది మేము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.